गणपतिवे नमो नमः। ओम गम गणपतिवे नमो नमः। ओम गम गणपतिवे नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। నాకు అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి సాష్టాంగ నమస్సుమాంజలి। సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోన్మని అవన్నీ చెప్పా కదా। ఇప్పుడు మహాతంత్ర, తంతు అంటే ఏంటి ఆ రోజు చెప్పాను కదా। తంతు అంటే ఏంటి? దారం ఏదైతే కనెక్ట్ చేస్తుందో, కలిపేది। ఇప్పుడు తంతు అంటే ఏంటి అంటే కలిపేది, అంటే ఏదైతే మనకి ఎలా చెయ్యాలో తెలిపేదన్నమాట। ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్స్ చదువుతారా, అదంతా తంత్రమే, టెక్నాలజీ, ప్రాక్టీస్, మీరు ఎలా చేయాలి, ఈ పద్ధతి ఉంది, దీన్ని ఎలా చేయాలి, ఆ ప్రక్రియ చెప్తుంది చూడండి, అదంతా తంతు అంటారన్నమాట। మాన్యువల్ మీరు ఇప్పుడు తీసుకుంటారు కదా, వాషింగ్ మెషిన్ తీసుకుంటారా, టీవీ తీసుకుంటారా, మీకు మాన్యువల్ ఇస్తారు కదా, అది ఎలా పనిచేస్తుంది ఏంటి అని, అదే తంత్రం, అదే ఇక్కడ మహాతంత్ర। మరి అమ్మవారు మహాతంత్ర ఎందుకు అయింది? అమ్మవారి శ్రీ విద్య అంట। ఇప్పుడు మనకి స్వాతంత్ర్యం లేదు, స్వాతంత్ర్యం లేదంటే ఏంటి? నువ్వు ఎట్లా బతకాలి, నువ్వేం చేయాలి, నీకు ఎంత రావాలి, ఇన్కమ్ నీకు ఎంతమంది ఏంటి అనేది ఇంకొకటి మనల్ని పరిపాలిస్తూ ఉంటాడు, అది బానిసత్వం అవుతుంది। స్వతంత్రం అంటే ఏంటి? మన రూల్స్ మన చేతిలో ఉంటాయి, అంటే నువ్వు ఏది ఎప్పుడు నియమించాలి, ఏది నియంత్రించాలి, ఎప్పుడు నువ్వు ఏది మార్చగలవు, ఎప్పుడు దాన్ని వెనక్కి తీసుకోగలవు, అది స్వతంత్ర అన్నమాట। అమ్మవారు కూడా అలాగే అంత పెద్ద జగత్తునే నడిపిస్తుంది కదా। ఒక్క బిందువు, ఒక్క సంకల్పం నుంచి ఏమైంది? అమ్మవారు వచ్చింది। ఇక్కడ కూడా ట్రయాంగిల్ వేసాను చూడండి పైన, మీరు అలా పట్టుకోండి, 1 2 రాశాను కింది వైపు। ఇప్పుడు ఇది శ్రీచక్రం, ఇదే శ్రీ విద్య। ఇప్పుడు అమ్మవారు ఇందులోనే త్రిగుణాలని, అంతఃకరణ చతుష్టయాన్ని, పంచభూతాలు, పంచతన్మాత్రలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, సప్త ధాతువులు, మను విద్యలు 14 ఉంటాయి, చంద్ర విద్యలు 15 ఉంటాయి, తిథి నిత్యా దేవతలు 16 ఉంటారు, చతుషష్ఠి కళలు 64 ఉంటాయి। వీటన్నిటినీ కలిపి పని చేసుకుంటూ ముందుకెళ్తోంది కాబట్టి అమ్మవారు మహాతంత్ర అయ్యిందా? అయింది కదా అమ్మవారు। ఎవరైతే తనల్ని తాను నియంత్రించగలదు, ఇంకొకళ్ళని కూడా నియంత్రించగలదు, అది మహాతంత్ర। ఇప్పుడు మహా మంత్ర, మంత్రం అంటే ఏంటి? మహిమగల మాట మంత్రం అన్నమాట, మహిమగల మాట మంత్రము। ఇప్పుడు మహేశ్వరి నుంచి మహా త్రిపుర సుందరి వరకు మొత్తం 27 నామాలు ఉంటాయమ్మా మహా అనే పదంతో। నక్షత్రాలెన్ని? కరెక్టే చెప్తున్నారు, 27। ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అమ్మవారి మహా అని పేరు చెప్పుకున్నా మీకు అది ఒక న్యాసం అయిపోతుంది, అంటే మీకు మీరే ఒక మంత్రాన్ని ఉచ్చరించడంతో పాటు సమానమైపోతుందంట। ఇప్పుడు మంత్రం అన్నాం కదా, మీ శరీరానికి చివరి ఉన్నాయమ్మా, బార్డర్స్ ఉన్నాయా మీ శరీరానికి? బార్డర్లు ఉన్నాయా? ముక్కు చివర ముట్టుకోండి, ముక్కు చివర, అందరు ముక్కు చివర ఉందా? చెవికి చివరేది ఉంది, కంటికి చివర ఉన్నాయి కదా। అలాగే ఒక గ్రామానికి సరిహద్దులు ఉంటాయా? ఉంటాయి కదా। అక్కడ కూడా ఎవరైతే నెలకొని ఉంటుందో ఆ అమ్మని ఏమంటాం మనం? గ్రామ దేవతలను ఏమంటాం? నూకాలమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, గంగానమ్మ, వీళ్ళంతా కూడా మళ్ళీ అమ్మవారి స్వరూపాలే। వీళ్ళని కూడా మంత్రాలతో పూజిస్తాం, కానీ ఆ మంత్రాలు కనిపించడానికి కొంచెం భీకరంగా గాంభీర్యంగా ఉండొచ్చు, పేర్లేంటి ఇలా ఉన్నాయి, కానీ అది కూడా అమ్మ
స్వరూపమే. ఇప్పుడు చూస్తారు కదా మీరు, కొబ్బరికాయ బయట నుంచి ఎలా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, లోపల నుంచి మెత్తదం. ఎందుకంటే గ్రామ దేవతలు అంత గట్టిదనం వాళ్ళకు ఉండాలి. ఏ చెడు శక్తి లోపలికి వస్తుందో తెలియదు, ఏమో తెలియదు. అంత గట్టిదనం లేకపోతే గాలితో పాటు అన్నట్టు వాళ్ళు కూడా లోపలికి వస్తాయి చెడు శక్తులు. కాబట్టి వాళ్ళలో అంత గాంభీర్యం ఉండాలి. వాళ్ళ మంత్రాలు చెప్పేటప్పుడు కూడా మీకు కొంచెం అంత గాంభీర్యంగా అనిపించవచ్చు. ఇవి కూడా అమ్మ స్వరూపాలే. అందుకే ఎందుకు చెప్పానంటే, ముక్కు దగ్గర ఇక్కడ మీరు చూసారా, పూజలు చేస్తున్నప్పుడు న్యాసం ఇలా పెట్టుకుంటారు పూజారులు, గమనించారు ఎప్పుడైనా? అని చెప్పుకొని ఇక్కడ ఇక్కడ అంటే అక్కడక్కడ ఆ దేవతల్ని వాళ్ళు ప్రతిష్ఠిస్తున్నారు న్యాసం చేసి. అలా మన శరీరంలోనే దేవతల్ని ప్రతిష్ఠిస్తున్నారు. గ్రామ దేవతల్లాగా వాళ్ళని పెట్టాం. వాళ్ళకి కొన్ని మంత్రాలు ఉన్నాయి. న్యాసం చేస్తున్నప్పుడు కొన్ని మంత్రాలు ఉంటాయి. మళ్ళీ ప్రణవం, ప్రణవం అంటే ఏంటి, ఓంకారం, అది కూడా అమ్మ స్వరూపమే. గాయత్రి మంత్రం కూడా అమ్మ స్వరూపమే. మీరు ఏ మంత్రం తీసుకున్నా ఆమె స్వరూపమే, అంతే కదా. ఇప్పుడు మీ బిడ్డకి మీరు ఏమవుతారు, అమ్మ అవుతారు. మీరు వర్కింగ్ ఉమెన్ అనుకుందాము, సరే. మీరు ఇప్పుడు టీచర్. ఇప్పుడు మీరు వెళ్తే, మీరు స్కూల్కి వెళ్తే మీరు ఏమయ్యారు, టీచర్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు మీరు అలా రోల్ మారుతూ ఉంటుంది. మీ హస్బెండ్కి మీరు మీ ఏమంటారు, మీ పతిదేవులకి మీరేమవుతారు, భార్య అవుతారు. మొత్తం మీరు వేరా, డిఫరెంటా? ఒక్కళ్ళే కదా. మీరు ఒక్కళ్ళే ఇన్ని పేర్లతో చెప్పబడుతున్నప్పుడు అమ్మ ఎందుకు చెప్పుకోకూడదు? ఆమె కూడా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క పేరుతో సంబోధించబడుతుంది. కానీ మొత్తం కలిపి ఎవరు, మళ్ళీ ఆమెనే, అమ్మనే. అది తెలుసుకుంటే చాలు. ఇది తక్కువ, ఇది ఎక్కువ అనేది ఫస్ట్ తీసేస్తాం అన్నమాట. ఇప్పుడు మహాయంత్ర. యంత్రం అంటే ఏంటి, తంత్రం అంటే టెక్నాలజీ, యంత్రం అంటే మెషిన్ కదా. సో మెషిన్ అంటే, ఇప్పుడు మెషిన్ ఉంది, వాషింగ్, నా ఇంట్లో ఏముందంటే వాషింగ్ మెషిన్ ఉంది, మిక్సీ ఉంది, సరేనా. మిక్సీ అనుకున్నా, మిక్సీ అన్నాడు, మేడం మీరు ఇది ఇస్తున్నప్పుడు మీకు 3 బటన్సే ఉంటాయి, 3rd బటన్ని మీరు 5 మినిట్స్ కన్నా ఎక్కువ పెట్టొద్దు మేడం, లేకపోతే పాడైపోతుంది. అంటే నా అంట, ఎందుకు పాడైపోతుంది, నేను ఇంత డబ్బులు పెట్టా, నేను పెడతా అని నేను ఒక దానికన్నా అనుకున్న దానికి ఎక్కువ పెట్టి ఏమవుతుంది, మిక్సీ పాడైపోతుంది. మెషిన్ అన్నప్పుడు దానికి ఏముంటుంది, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దాని లోపల ఉంటే అది పని చేస్తుంది. ఇప్పుడు మీ దగ్గర అందరి దగ్గర యంత్రాలు ఉన్నాయి. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏంటది, శరీరం. ఇది కూడా ఒక యంత్రం. మరి దీనికి రూల్స్ వద్దా, దీనికి డిసిప్లిన్ వద్దా, లేకపోతే ఎలా నడుస్తుంది ఈ శరీరం? తినడానికి ఒక టైం ఉంది, పడుకోవడానికి ఒక టైం ఉంది. పాతకాలంలో సూర్యుడు ఉదయించిన తర్వాతే భోజనం, సూర్యాస్తమం తర్వాత లేదు. ఇప్పుడు రివర్స్. మీరు యంత్రాన్ని రివర్స్ చేసి నేను మరి హాస్పిటల్కి వెళ్ళనంటే ఎట్లా కదా పద్ధతి. మీరు ఈ శరీరంలో ఉన్నాడంటే యంత్రం, మీరు డిసిప్లిన్ ఫాలో అవ్వాలి, మీరు రూల్స్ ఫాలో అవ్వాల్సిందే. ఎప్పుడైనా అష్టాంగ యోగా అని విన్నారా? అష్టాంగ యోగాకి 8 ఉంటాయి, చెప్తా. యమ అంటే డిసిప్లిన్, నువ్వేం చేయాలి, ఎలా చేయాలి, పద్ధతి. నియమం అంటే రూల్స్. డిసిప్లిన్ అంటే నీకు ఒక్కడికే ఉంటుంది. రూల్స్ అంటే నువ్వు అందరితో పాటు కలిపి చేస్తావు, కామన్, అంతే. ఆసనం, కూర్చోవాలి. తర్వాత ప్రాణాయామం, ఎందుకంటే నువ్వు కూర్చోవాలంటే కుదురుగా కూర్చొని అది మనసు దాడుతూ ఉంటుంది దాని ఇష్టం. దానికి అందుకే ఏం చేస్తారు, ప్రాణాయామం చేస్తారు. బ్రెత్ కంట్రోల్, మైండ్ కంట్రోల్, ఇవి 2 ఎలా అంటే దీన్ని కంట్రోల్ చేస్తే ఇది కంట్రోల్లోకి వస్తుంది. సో అలా మీరు మీ శ్వాస అంటే బ్రెత్, మైండ్, ఇవి 2 రిలేటెడ్ అయి ఉంటాయి. అందుకే ముందు మనసాగదు, ప్రాణాయామం చేయమంటారు. ప్రాణాయామం చేయగా మెల్లగా మనసాగుతుంది. ఇవి 2 కలిపి ఉంటాయి. ఏది ముందు ఏది తర్వాత అని అడగొద్దు అనమాట. ఒకదాంతో ఒకటి సమన్వయం చేసుకొని ఉంటాయి. ఆ తర్వాత కొంచెం ప్రాణాయామం మీద వచ్చింది, కొంచెం కూర్చున్నారు. ఆ తర్వాత ఏం చేయాలి, ప్రత్యాహారం. ఆహారం అయితే అర్థమైంది కదా, తినేది. ప్రత్యాహారం అంటే మీరు దేంతో తింటారు చెప్పండి అబ్బా. సరే, చేత్తో తింటారు, వెరీ గుడ్. ఎక్కడ వేసుకుంటారు, నోట్లో. ఇదే కదా మీకు ఆహారం అంటే. ఇప్పుడు ప్రత్యాహారం, మీకు ఎన్ని ఉన్నాయి సెన్స్ ఆర్గన్స్ చెప్పండి. వెరీ గుడ్. స్కిన్, టంగ్, నోస్, వెరీ గుడ్. ఐస్, ఇయర్స్. ఇంగ్లీష్లో చెప్తున్నాను అనుకోవద్దు, అది మనం అందరికీ బాగా వచ్చు కాబట్టి వాడుతున్నాను అంతే. అంటే వీటన్నిటితో కూడా తినడం ఆపేయాలంట. అదేంటి, కన్ను ఎప్పుడైనా తింటుందా? ప్రత్యాహారం అంటున్నారు, ఇవన్నీ తినొద్దు అంటున్నారు. కన్ను ఎప్పుడైనా తింటుందా? అమ్మవారికి పెడితే అమ్మవారు తినట్లేదా?
కంటి చూపుతో. అలాగే ఎలా అంటే తినేదాన్ని ఏమంటున్నారు మీరు? ఇప్పుడు కళ్ళతో ఏదైతే చూస్తారో అది మీకు ఆహారమే కదా, మీ లోపలికి వెళ్తుంది కదా. మీరు చెవులతో ఏదైతే వింటారో అది ఆహారమే కదా. మీరు చర్మానికి ఏదైతే వేసుకుంటారో, నాకు మంచి బట్టలు కావాలి, స్పర్శ కావాలి, ఇవన్నీ ఆహారమే కదా. నాలికకు ఆహారం, చెవి ముక్కుకు ఆహారం, ఇవన్నీ కూడా ఆపమంటున్నాడు. అంటే మొత్తం మానేసేమనట్లేదు, కంట్రోల్ కంట్రోల్. దీన్నే కొంచెం మంచిగా పాష్గా మంచిగా చెప్పాలంటే రూల్స్ అని చెప్పేసాం. కంట్రోల్ అని చెప్తే బాగుంటుంది కదా, మనల్ని నువ్వేంటి కంట్రోల్ చేసేది అంటాం. రూల్స్ అంటే మూసుకొని ఫాలో అవుతాం. అదే గేమ్స్లో కూడా చేసేది అదే. కంట్రోల్ కంట్రోల్ అనకుండా రూల్ అని పెట్టేసి వదిలేస్తారు. నువ్వు రూల్ ఫాలో అవ్వట్లేదు, అవుట్ ఆఫ్ ద గేమ్ అంటారు అంతే. ఆ తర్వాత ధారణ. ధారణ అంటే కాన్సన్ట్రేషన్, కూర్చోవడం. ఫస్ట్ ఒక దగ్గర కుదురుగా కూర్చోవాలి. మీరు చూడండి ఎన్ని వారాల నుంచి కూర్చున్నారు కదా మంచి పిల్లలు అందరు. సో ధారణ, ఆ దగ్గరికి మనం కొంచెం దిగేసాం. ఆ తర్వాత ధ్యానం, మెడిటేషన్, కొంచెం ఎక్కువ కుదురుగా ఉండగలగాలన్నమాట. అది కొంచెం నెక్స్ట్ స్టేజ్. ఆ తర్వాత సమాధి, అబ్జార్ప్షన్, అంటే మొత్తం ఒకటైపోతారనమాట లోపలికి. గులాబ్ జామ్ని చేసుకుందాము. ఫస్ట్ గులాబ్ జామ్ ఎలా ఉంటుంది కదా, ఆ తర్వాత మనము అంటే పంచదారతో చేస్తాం కదా, ముందు బయటే ఉంటుంది పంచదార. ఆ తర్వాత గులాబ్ జామ్ చేసిన తర్వాత దాన్ని వదిలిన తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత గులాబ్ జామ్ మొత్తం పంచదారతో నిండిపోయి ఉంటుంది. అంటే అప్పుడు ఎప్పుడైతే బాగా నిండిపోయి ఉందో అదే సమాధి. అంటే మీరు కూడా గులాబ్ జామ్లో పంచదార అంతా ఎలా ఎక్కేసిందో, మీరు అలా ఎక్కే ఉంటే అప్పుడు మీరు సమాధిలో ఉన్నట్టు. సమాధిలో ఉంటే మీకేంటి ఏమొస్తుంది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నెక్స్ట్లో చెప్తాను. ఇది శ్రీచక్రం యంత్రం అని చెప్పాను. ఒకటి మన మనిషి బాడీ ఎలా ఉండాలి. మీరు మెల్లగా యోగాల్లోకి వెళ్తే మీకు ఇదే అష్టాంగ యోగా. ఫస్ట్ ఇలాగే అంటారు మిమ్మల్ని ఎలాగాని, స్వామి నాకు మంత్రం ఇవ్వరా, లేకపోతే నాకు యోగా నేర్పియరా అంటే ముందంటాడు, నాన్న డిసిప్లిన్, ఇదే తిను, ఇప్పుడు ఇప్పుడు పడుకో. మిలిటరీ అదే కదా చేసేది. నువ్వు ముందు ఈ పనులు చేయి, తర్వాత నీకు నేర్పియాలో వద్దో నేను చూసుకుంటా. అక్కడే సగం మంది బయటికి వెళ్ళిపోతారు. సో ఉన్నవాడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్తాడు. అలాగే ఏంటి శ్రీచక్రం, ఇప్పుడు మీ చేతిలో ఉంది కదా శ్రీచక్రం. ఇది 2 డైమెన్షనల్, అంటే దీనికి లెంత్ బ్రెత్ ఉంటుంది. 3 డైమెన్షనల్. 3 డైమెన్షనల్ అంటే మేరు, లోపల కూడా ఉన్నట్టుంది మేరు, అది 3 డైమెన్షనల్. మేరు గురుపదేశంతోనే తీసుకోవాలంటారు. ఇంకోటి కైలాసం, అది మనం ఇంట్లో పెట్టుకోలేము, అది మన వరకు మన పరిధిలో లేనిది. మహాసన, అమ్మవారు ఆసనం వేసుకొని కూర్చుందంట. ఏం ఆసనం? పద్మాసనం. వెరీ గుడ్, గుర్తుందా ఆసనం? అప్పుడు చెప్పాను. ఇక్కడ కూడా అమ్మవారు ఆసనం కూర్చుంది. ఎవరున్నారు? బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, బల్లంలాగా సదాశివ. ఇది ఒక రకం. ఆ తర్వాత ఇంకోటి ఏమన్నాను? పంచభూతాలు అన్నాను. పంచభూతాల 4 అన్ని కాళ్ళు. ఆసనం ఏది? బల్లేది? ఆకాశం. అరే పిల్లలు బాగా అలా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, వీటిని అమ్మ ఆసనంగా చేసుకొని కూర్చుంటుందంట. అంటే వీటితోనే అమ్మ బేస్లా చేసి పనులు చేయిస్తుంది అని. ఇప్పుడు ఆకాశం ఏమో, ఇప్పుడు మనం లోపల 2 రాసుకున్నాం. మనకి 2 ఆకాశాలు ఉంటాయమ్మా. ఒకటేమో బహిరాకాశం, అంటే మీకు కనిపించే ఆకాశం. ఇంకోటి శరీరంలో ఉండేది, దాన్ని దహరాకాశం అంటారు. గుర్తుపెట్టుకోండి, పదాలు మళ్ళీ తర్వాత చెప్తాను. దహరాకాశం. మిమ్మల్ని హృదయ స్థానంలో ధ్యానం చెయ్యండి అని అన్నారు ఎవరైనా, అది దహరాకాశం. అక్కడ ఉండేది దహరాకాశమే అన్నమాట. ధ్యానం చేయండి అంటారు కదా. ధ్యానం చేయండి అంటే ధ్యానం చేస్తే ఎలా ఉండాలి చెప్తున్నారు. ఎలా ఉండాలి? ఫస్ట్ నీట్గా ఉండాలి. ఆ తర్వాత మీరు కూర్చునే ఆసనం ఎత్తుపల్లాలు ఉండొద్దు, సరేనా? ఆ తర్వాత ఏం ఉండాలి? స్థిరంగా కూర్చోవాలి. ఆ తర్వాత ఇంకొన్ని ఉన్నాయి. వస్త్రం ఉండాలంట, జింక చర్మం ఉండాలంట, దర్భాసనం. దర్భాసనం పాతకాలంలో బాగా వేసుకునేవాళ్ళు, ఇప్పుడు తెలీదు. ఆ తర్వాత ఆసనం కూర్చోవాలి. ఇప్పుడు మనం జింక చర్మం ఎక్కడ నుండి తెచ్చుకుందాం? ధ్యానం చేస్తే ఇలా చేయమన్నా జింక చర్మం ఎక్కడి నుంచి తెచ్చుకుందాం? దర్భ ఎక్కడి నుంచి తెచ్చుకుందాం? నవ్ ఆర్ నెవర్ అనేది విన్నారా పదం ఎప్పుడైనా? నవ్ ఆర్ నెవర్, డూ ఆర్ డై అంటారు చేయండి. మీకు కావాలనుకుంటే ఇప్పుడే కూర్చుంటారు. అదే వస్త్రం. ఈ జింక చర్మమా? మీది కూడా చర్మమే కదా, సరిపోయింది, అది చర్మం. ఇప్పుడు దర్భాసనం ఎక్కడి నుండి తెచ్చుకుందాం? మీకు వెంట్రుకలు ఉంటాయి కదా, దర్భలాగానే ఉంటాయి.
సన్నగా మీరు కూర్చున్నప్పుడు కింద ఏవైతే మీకు ఎక్కడైతే ఆసనంలాగా చిన్న చిన్న వెంట్రుకలు ఉంటే అవే దరబ అనుకొని కూర్చోండి, చేసేయండి. అంటే చెయ్యాలనుకుంటే తపన ఎలా అయినా మార్గం వెతుకుతారు అనడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇది. మన యోగకి పతాంజలి అనమాట, మన యోగ గురు. ఆయన సగం మనిషి రూపంలో ఉంటాడు, సగం పాము రూపంలో ఉంటాడు అనమాట. ఆయన ఏమంటాడు అంటే స్థిర సుఖాసనం అంటే స్టేబుల్గా కూర్చోండి, కంఫర్టబుల్గా కూర్చోండి అంట. మనం కొత్తగా యోగా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు అందరూ యోగా అనగా అలవాటు లేని పోజు 2 నిమిషాల్లో మీ నడుము కిందికి దిగుద్ది, వెన్నుపూస డామని. సో అవన్నీ వద్దు, స్టేబుల్ కంఫర్టబుల్. ఆ తర్వాత మీకు ధ్యానంలో వెళ్ళగానే మీరే స్ట్రైట్ అయిపోతారు, మీ స్పైన్ తెలియకుండానే స్ట్రైట్ అయిపోతుంది. ఆ తర్వాత ఉత్తమం సహజావస్థ అంటే మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండండి, న్యాచురల్ పోస్చర్. ఆ తర్వాత నేను ఇప్పుడు ఈశాలోకి వెళ్ళాను కదా, నేను అక్కడ కూర్చున్న తర్వాత ఇలా అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అటు ఇటు బ్రహ్మచారులు ఉంటారు కదా, వాళ్ళు కూర్చున్నారు, ఇంచు కదిలితే ఒట్టు, ఇంచు అన్న ఎక్కడి నుండి వచ్చింది అబ్బా ఇలా ఆసనమే అంటే నాకు కష్టం అనుకున్నా. మళ్ళీ అంటే అర్థమైందా, మీరు ఆ యమ నియమ అవన్నీ వేసే కొద్దీ ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. అంటే మీరు మీ బాడీ అన్నారు కాబట్టి మీ బాడీ కదులుతూ ఉంటుంది, దానికి అనుకూలంగా మీరు అటు ఇటు అవుతారు. మీరు ఒక దాటిపోతే మీకు ఒక శరీరం ఉంది, అది కదులుతుంది, అది కదలాలి, దానికి నొప్పి ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇవన్నీ ఉండవు. కాబట్టి ప్రస్తుతానికి ఎలా కూర్చున్నారో అలాగే కూర్చోండి, కళ్ళు మూసుకోండి, ఎవరు కనిపించినా పర్లే, ఇప్పుడే రీసెంట్గా చూసిన పాట వచ్చినా పర్లే, కానీ కళ్ళు మూసుకోండి. మళ్ళీ ఏం చేయాలి, వెనక్కి రండి. ఓ నాకు ఈ పాట వద్దు, వెనక్కి. సో మెల్లమెల్లగా మీకు అర్థమవుతుంది ఏంటంటే ఓహో నేను ఏమేమి వదిలేయాలి అనేది మీరే తెలుసుకుంటారు, ఇంకెవ్వరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు కూర్చోవాలి, మీకు కావాలి, కుదురుతాను అంటే మీరే బయటవన్నీ వదిలేస్తారు తెలుసా. ఇక్కడ నుంచి తినడం వదిలేస్తారు. నేను అలా వదిలేసిన దాన్ని, కాబట్టి మీరు కూడా వదిలేస్తారు. ఆ తర్వాత మహాయాగ క్రమారాధ్య, అబ్బా మంచి పేరు. క్రమశిక్షణ విన్నారా ఎవరైనా? శిక్షణ అంటే ఏంటి? ఏదో నేర్పిస్తున్నారబ్బా, ట్రైనింగ్. క్రమ అంటే ఏంటి? క్రమంగా, పద్ధతిగా, అదే క్రమశిక్షణ. స్కూల్లో నేర్పిస్తారు కదా అంటే ఏదైనా చేస్తే పద్ధతిగా చెయ్యాలి అని. అదే ఆరాధన మనం పద్ధతిగా చేస్తే అదేమైపోయింది అప్పుడు? క్రమారాధ్య వచ్చేసిందా, సగం పేరు వచ్చేసిందా. ఇప్పుడేంటి నెక్స్ట్? యాగ క్రమారాధ్య అంటే యాగం కూడా ఒక పద్ధతిగా చేయాలి. మీకు పూజారి గారు బ్రాహ్మణుడు వచ్చి యాగం చేస్తే ముందు అంటాడు ఏమేయాలి, తర్వాత ఒక పద్ధతి ఉంటుంది. నాకు ఇది వేయాలని ఉంది, ముందు నడవదు, కూర్చోను అంతే. ఏది చెప్తే అది పద్ధతిగా ఫాలో. అలా అమ్మవారి యాగంలో ఏమంటుంది, తర్వాత యాగంలో మీరు అన్నీ వేస్తారు, కానీ తర్వాత అమ్మ ఏమడుగుతుందంటే మిమ్మల్ని మీరు అర్పించుకోండి అంటుంది. తదార్పణం అంటారు. ఇక బయటవన్నీ అయిపోతాయి అర్పించడం, ఆ తర్వాత నిన్ను నువ్వు అర్పించుకో అని పద్ధతిగా చేయాలన్నమాట. మహాయాగ క్రమారాధ్య అంట అమ్మ. అదెట్లా ఇప్పుడు చూద్దామా. ఆకాశం నుంచి ఏమొచ్చింది? పంచభూతాలు. ఆకాశం నుంచి వాయువు, వెరీ గుడ్. ఆ తర్వాత అగ్ని, ఆ తర్వాత జలం, ఆ తర్వాత భూమి. ఎప్పుడైనా ఇది ప్రాసెస్ అటు ఇటు అయ్యిందా? అవ్వలేదు. మహాయాగ క్రమారాధ్యనే కదా, అంతే కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే పద్ధతిగా చేస్తామో అది మహాయాగ క్రమారాధ్య అవుతుంది. ఎప్పుడు అమ్మ గురువుకి దేవుడికి మిమ్మల్ని మీరు సమర్పించుకోవాలి. నాకు ఇది బాగా నచ్చింది. గురువు దగ్గరికి శిష్యుడు వెళ్ళాడంట, నాకు సమర్పణ కావాలి అన్నాడట గురువు. అయితే శిష్యుడు ముందు 10 రూపాయలు తీశాడు. గురువు అట్లాగే చూస్తున్నాడు. ఓకే ఈయన కొంచెం డిమాండ్ ఉన్న గురువు. 100 రూపాయలు తీశాడు. గురువు అట్లాగే చూస్తున్నాడు. 1000 రూపాయలు తీశాడు. ఇంకా అట్లాగే చూస్తున్నాడు. 2000, 3000. అయ్యో ఖర్చుకు కూడా సరిపోకుండా ఇంకా ఇలాగే ఉన్నాడే కదలండి. సరే అంతా ఇచ్చేశాడు. ఇంకా చూస్తున్నాడు. స్వామి ఇంకా ఏం లేదు, నన్ను నేను అర్పించుకుంటున్నా అన్నాడు. ఇదేదో ముందు చేయొచ్చు కదరా అన్నాడు. అర్థమైందా? మీరు గురువు దగ్గర, గురువు అంటే ఏ గురువు? లౌకిక గురువు అనట్లేదమ్మా, మీకు స్కూల్లో చెప్పే గురువుల గురించి అనట్లేదు. అక్కడ డబ్బులే పెట్టాలి, లేకపోతే చదువు రాదు. నేను వేరే గురువు గురించి చెప్తున్నాను, ఆధ్యాత్మిక గురువు. అండ్ దైవం దగ్గర
సమర్పణ కోసం ఈరోజు నువ్వు 2000 చీర పెట్టావా, నాకు నువ్వు ఎంత కాస్ట్లీ అగరబత్తులు పెట్టావు, ఇది అడగదు. ఇక్కడ నుంచి ఎంత సమర్పించుకుంటున్నావు నిన్ను నువ్వు అని. ఎలా సమర్పించుకుంటారు చెప్పండి? మాట్లాడండి అబ్బా, మాట్లాడినప్పుడు మాట్లాడి. ఫ్రెండ్ అవుతుందో, మీ అమ్మే అవుతుందో, మీ బిడ్డే అవుతుందో, మీ నాన్న అవుతాడో, ఎట్లా ఇంట్లో ఎంత ముద్దుగా ఎంత ప్రేమగా మాట్లాడతారు ఇంట్లో. మాట్లాడకపోతే మాట్లాడండి, ఎలా అయినా మాట్లాడుకోండి, ఏడవండి, నవ్వండి, డాన్స్ వేయండి. మీకు ఏ కళ వస్తే ఆ కళను అమ్మకి ఇచ్చేసేయండి. అది సమర్పణ లేకపోతే ఆమె దిగదు. ఇది ఎలా ఉంటుందంటే, నా దగ్గర ఒక గ్లాస్ ఉంది సరేనా, ఆ గ్లాస్లో నీళ్లు ఉన్నాయి. ఇప్పుడు ఆ నీళ్ళ గ్లాస్నంతా నేను ఖాళీ చేసిన తర్వాత ఇప్పుడు ఇంకొకళ్ళకి అందులో ఇంకేదైనా వేయడానికి ఆస్కారం ఉందా? ఖాళీ అయిపోయింది కదా గ్లాసు, ఇంకోళ్ళు ఏదైనా వేయొచ్చు కదా. అలాగే మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ఖాళీ చేసుకుంటారో అప్పుడు అమ్మ మీలోకి వస్తుంది. అప్పుడు మీకు అమ్మకి భేదం ఉండదు. అంద గురువులైనా జీవన్ముక్తులైనా పనిచేసేది ఇలాగే. శరీరం మీదే ఉంటుంది, మాధ్యమం మీరే ఉంటారు, కానీ మీరు పని చేసేది అన్నీ కూడా ఇంకా అక్కడి నుంచి మీరు ఆపరేట్ చేయబడతారనమాట. మీ ఇంటిని మీరు లీజ్కి ఇచ్చేశారు, మీ బిల్డింగ్ని మీరు లీజ్కి ఇచ్చేశారు. 1 year ఇస్తారా, 2 years ఇస్తారా, జీవితాంతం ఇస్తారా, మీ ఇష్టం. నాకు బాగా నచ్చింది ఈ పేరు. అలాగే ఏం చేయాలి? పద్ధతిగా మహాయాగ క్రమారాధ్య అంటే మనం ఎట్లా వినియోగించుకోవాలి దాన్ని? శరీరం ఉంది, మనస్సు ఉంది కదా, ఆ తర్వాత బుద్ధి ఉంది. దీన్ని ఏ దానికి ఏ పనికి పెట్టాలో అలాగే పెట్టాలి పద్ధతిగా. బుద్ధితో ఆలోచించాలి, మనసుతో ఆలోచిస్తే పాయే. శరీరంతో చేయాల్సిన పనిని మనసుతో చేస్తానంటే అంటారు కొంతమంది. ఇప్పుడు మేము మానస పూజ చేస్తాం, తప్పేంటి అంటారు. ముందు శరీరంతో చేయి, అక్కడ నిలకడ వచ్చిన తర్వాత అప్పుడు నీ మనసు నిలకడగా అమ్మ మీద, ఆ ధ్యానం మీద నిలకడైనప్పుడు అప్పుడు నువ్వు మానస పూజే చేసుకో. ఒక స్టేజ్ ఉంటుంది. లేదు నేను దీన్ని కాకుండా అది ఎక్కుతాను అని చెప్తే నువ్వు ఫ్లైట్కి తగ్గ డబ్బులు కట్టుకోవాలి. ఆ డబ్బులైనా నీ దగ్గర ఉన్నాయా లేదా చూసుకోవాలి. మరి మహాభైరవ పూజిత, భైరవుడితోని పూజింపబడేదంట అమ్మ. భైరవులు అంటే ఎవరు? కాలభైరవ. భ అంటేనే చెప్పేటప్పుడు చెప్పండి, ఎలా వస్తుంది? కొంచెం ఒక భయంకరం, ఒక గంభీరత్వం ఉంది కదా అందులో. ఏదో సో భయపెట్టేదంట. ఎవరిని? మనల్నా? ఎవరిని మరి? కాలభైరవ, కాలాన్ని భయపెట్టేది. ఎందుకంటే మనం ఎవరి ఆధీనంలో ఉన్నాం? మనం కాలం ఆధీనంలో ఉన్నాం కాబట్టి ఆ కాలాన్నే భయపెట్టించేది. కాబట్టి కాలభైరవుడు. ఈ కాలభైరవులు, భైరవ ఉందా? భ అంటే భరించేది, అంటే రమించేది, రమణ, రామ, ఇందులోంచే వస్తాయి పదాలు. భైరవ. అంటే వమన, అంటే వ్రెలిగక్కుట, బయటికి తీయుట, అంటే సృష్టి, స్థితి, లయ, ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటుందో అది భైరవుడు. కాశీలో అష్టభైరవులు ఉంటారు, కాలభైరవ ఉంటారు కదా, అష్టభైరవులు ఉంటారు. అష్టభైరవుల పేర్లు తెలుసా ఏమైనా? అసితాంగ, రురు, చండ భైరవుడు, క్రోధ భైరవుడు, ఉన్మత్త భైరవుడు, కపాల భైరవుడు, భీషణ భైరవుడు, సంహార భైరవుడు. సంహార భైరవుడినే కాలభైరవుడు అంటారు. మిగతా అందరూ భైరవులకి 3 కళ్ళు 4 చేతులు ఉంటాయి. వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క నక్షత్రానికి అధిపతులై ఉంటారు, ఒక్కొక్క అమ్మవారు ఉంటుంది వాళ్ళకి. సంహార భైరవుడికి మాత్రం 10 చేతులు ఉంటాయి. వీళ్ళనమాట ఎక్కువగా మీరు తంత్రం చేసే వాళ్ళు ఉంటారు కదా, పూజించేది ఈ భైరవుణ్ణే అన్నమాట. ఎవరు? సంహార భైరవుణ్ణి. అలాగే ఇంకో భైరవుడు ఉన్నాడు. ఎవరు? వ్రెలికక్కుట, సృష్టి, ఆయనతోనే వస్తుంది. ఎవరు అది చెప్పండి? ఇంకో భైరవ. రోజు ఉదయం వచ్చి మిమ్మల్ని లేపుతాడు కదా, లేపుతాడు మిమ్మల్ని వచ్చి రోజు. అది కాకపోతే మీరు పడుకుంటారు, నిద్రపోతున్నాం, నిద్ర నుంచి మేల్కోవాలంటే ఎవరు రావాలి? సూర్యుడు.
ఆయన భైరవుడు. సో కనిపించే దైవం ఎవరు? అందుకే సూర్యుడు. మీరు సృష్టి ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదు కదా, కానీ ఉదయం ఎప్పుడు అవుతుందో మీకు తెలుసా? తెలుసు. దేని వల్ల తెలుసు? సూర్యుడు వల్ల. అందుకే సూర్యుడు సర్వ దేవతాత్మకం, ఆయనలో అందరూ దేవతలు ఉన్నారు. అలాంటి వాళ్ళతోనే పూజింపబడే తల్లి అని. ఇలాంటి భైరవులు మనలో కూడా ఉన్నారని చెప్పాను, గుర్తుందా? ఏదైనా దెబ్బ తగులుతూ ఉంటే ముందే మీరు దానికన్నా ముందే కళ్ళు మూసుకుంటారు. అంటే కాలానికి వీళ్ళు ముందే తెలుసుకోగలిగే వాళ్ళు అనమాట. అలాంటి భైరవులు మనలో కూడా ఉన్నారు. వీళ్ళు చిన్న లోపల ఇక్కడ ఉంటారు, కింద దాంట్లో. ఈ అష్టభైరవులకి అష్టమాతృకలు శక్తులు అన్నమాట, వాళ్ళ శక్తులు. అష్టభైరవుడు ఏంటంటే భైరవుడు దిక్పాలకుడు. ఎన్ని దిక్కులు ఉన్నాయి మనకి? 8 దిక్కులు. అంటే ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క భైరవుడు ఉంటాడు. మీ ఇంటికి కూడా అంతే కదమ్మా. మీరు 3 వైపులా గోడలు కట్టి ఒకవైపు వదిలేశారా? వదిలేయలేరు కదా. మరి సృష్టిని సృష్టించిన ఆయన ఎందుకు వదులుతాడు కదా? ఈ దిక్పాలకులకి పని చేయాలంటే ఎవరు కావాలి? శక్తులు కావాలా? అష్ట శక్తులు, వాళ్ళే అష్టమాతృకలు. అక్కడ కనిపిస్తారు మీకు. మళ్ళీ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క భైరవుడికి మళ్ళీ 8 ఉపభైరవులు ఉంటారు. నేను చెప్పేది అర్థమవుతోందా? సరేనా? మొత్తం కలిపి ఎంతమంది అయ్యారు? భైరవులు ఎంతమంది? మ్యాక్స్ 8. వీళ్ళకి ఉపభైరవులు ఒక్కొక్కళ్ళకి 8 చొప్పున. మొత్తం కలిపి ఎంత అయ్యారు? 64. ఇప్పుడు 64 యోగినీలు కూడా వస్తారు, అందుకే ఈ నంబర్ చెప్తున్నా. ఓం శ్రీమాత్రే నమః.